ఇక్కడ కనబడుతున్న ఈ వ్యక్తి కేవలం టేస్టీగా వంట చేయలేదని చెప్పి వాళ్ళ అమ్మని చంపేయాలనుకుంటాడు. సో దానికోసం లంచ్ తర్వాత హీరో కిచెన్ లోకి వెళ్లి వాళ్ళ అమ్మ కోసం కాఫీ చేసి తీసుకొస్తాడు. కాకపోతే వాళ్ళ అమ్మ కోసమే అందులో స్పెషల్ గా ర్యాట్ పాయిజన్ కలుపుతాడు. ఇంకా అది కలర్లెస్ అవడంతో చాలా ఈజీగా ఆ కాఫీలో మిక్స్ అయిపోతుంది. ఇంకా అస్సలు వెయిట్ చేయలేక అలా విషయం కలిపిన కాఫీని తీసుకెళ్లి ఏం సంబంధం లేనట్టు వాళ్ళ మదర్ చేతిలో పెడతాడు. ఇంకా హీరో వాళ్ళ అమ్మ ఆ కప్ తీసుకొని ఒక సిప్ తాగి కొంచెం షుగర్ ఎక్కువైందని చెప్తుంది. దానికి హీరో టేస్ట్ కోసం కలిపానులే అంటాడు. నెక్స్ట్ టైం ఇలా చేయకని చెప్తుంది. అలా మెల్లిగా కాఫీ అంతా తాగేసిన వాళ్ళమ్మ ఒంట్లో విషయం పనిచేయడం స్టార్ట్ అయ్యి ఆ కాఫీ కప్ చేతిలోని కింద పడిపోతుంది. ఇంకా ఆమె కూడా అన్కాన్షియస్ అయి సోఫా మీదలోని పడిపోతుంది. అలా హెల్ప్లెస్ గా పడిపోయిన ఆమె అంబులెన్స్ కాల్ చేయాలనుకుంటుంది. కానీ ఆమె చేతులు ఆల్రెడీ స్పర్శ కోల్పోవడంతో కాల్ చేయలేకపోతుంది. అదంతా చూస్తున్న హీరో మాత్రం తల్లి చనిపోతున్నా దయ కూడా లేకుండా అలానే చూస్తూ ఉండిపోతాడు. అయినా హీరో ఇలా హత్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలానే ఎన్నో దారుణమైన హత్యలు చేసేవాడు. కానీ ఎవరికి దొరకలేదు. ఎందుకంటే మనోడు వర్క్ చేసేది పోలీస్ స్టేషన్ లో, అది కూడా అక్కడ ఒక జానిటర్ లాగా వర్క్ చేస్తాడు. సో హీరో అలా అతను చేసే పని అడ్డం పెట్టుకొని పోలీస్ స్టేషన్ లో అన్ని రూములు తిరిగేస్తూ ఎప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తూనే ఉంటాడు. అలా హీరో తెలివిగా ఒక కష్టజీవిలాగా నటిస్తూ 10 years గా పోలీసుకు దొరకకుండా హత్యలు చేస్తూ వాళ్ళ సీక్రెట్లన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. అయితే ప్రతిరోజు హీరో ఎక్కడికి వెళ్ళినా అతనితో పాటు ఒక సూట్ కేసును క్యారీ చేస్తూ అందులో హత్య చేయడానికి కావాల్సిన టూల్స్ అన్ని నీట్ గా అరేంజ్ చేసి పెట్టుకుంటాడు. ఇంకా హీరో విక్టిమ్స్ విషయానికి వస్తే అతని కంటికి రెండోసారి కనిపించిన అమ్మాయిల్ని చంపేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీరో ఎదురుగా ఉన్న అమ్మాయి సింపుల్ గా అతని గ్రోసరీ స్టోర్ లో సెకండ్ టైం కలిసిందని చెప్పి ఇంకా అతన్ని సెడ్యూస్ చేసినట్టు ఫీల్ అయిపోయి ఇలా రూమ్ కు తీసుకొచ్చి మర్డర్ ప్లాన్ చేస్తాడు. అయితే మనోడు మర్డర్ చేసిన ప్రతిసారి గుర్తుగా సగం తినేసిన యాపిల్ ని అక్కడ పెట్టేసి వెళ్తాడు. ఇది అతని సిగ్నేచర్ లా అనమాట. ఇంకా ప్రతి ఒక్కరిని గొంతు కోసే చంపుతున్నాడు కాబట్టి పోలీసులు ఈ సైకో కిల్లర్ కి ద కట్టర్ అని పేరు పెడతారు. ఇలా గత 10 సంవత్సరాల్లో 7గురిని హత్య చేశాడు. కానీ పోలీసులకు మాత్రం 6 బాడీసే దొరుకుతాయి. లాస్ట్ వచ్చేసి ఇప్పుడే ఆ కార్ డిక్కీలో పెట్టడం జరిగింది. అసలు హీరో ఇలా అవ్వడానికి కారణం ఏంటంటే అతను చిన్న వయసులో ఉన్నప్పుడు హీరో వాళ్ళ ఫాదర్ మరొక అబ్బాయితో రిలేషన్ పెట్టుకుంటాడు. సో తన హస్బెండ్ ఒక గే అని తెలిసి వాళ్ళ అమ్మ ఆమె కోపాన్ని తన కొడుకు మీద చూపించేది. అలా వాళ్ళ అమ్మ కనీసం ఈగలు కూడా ముట్టుకొని వంటలు చేస్తూ హీరోకి కూడా వేరే ఆప్షన్ లేక వాటినే తింటూ వచ్చాడు. ఇంక ఇలాంటి టైంలో అతని కోపాన్ని తీర్చుకోవడానికి ముళ్ళున్న కొన్ని రోజెస్ ని డైలీ వాళ్ళ అమ్మకి తెచ్చిచ్చేవాడు. ఆమె ఆ ముళ్ళు గుచ్చుకొని నెప్తో బాధపడుతూ ఉంటే అది చూసి తన కోపాన్ని సాటిస్ఫై చేసుకునేవాడు. అలాగే బాత్ టబ్ లో చికెన్ పూసి ర్యాషెస్ వచ్చేలా చేయడం, ఇలా స్లోగా రివెంజ్ తీర్చుకుంటూ ఇంకొక రోజు డైరెక్ట్ గా ఇలా కాఫీలో విషం పెట్టి చంపేస్తాడు. అతనికి ఒకవేళ ఏ అమ్మాయి రెండోసారి కనిపించకపోతే చిన్న బ్రేక్ తీసుకొని టౌన్ సైడ్ వెళ్లి అక్కడ ఇన్నోసెంట్ గా ఉన్న అమ్మాయిని ఫాలో అయ్యి వాళ్ళ మీద ఇన్ఫాక్చుయేషన్ ఫీలింగ్ రాగానే వాళ్ళని చంపేస్తాడు. మన హీరోకి ఎలాగ ప్రేమించడమే వచ్చు. వాళ్ళని చంపడం ద్వారానే వాళ్ళ మీద ఉన్న పొసెసివ్నెస్ ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఇలాంటి హీరోకి డైలీ అతను పనిచేసే పోలీస్ స్టేషన్ లో ఒక షబ్బీ గోల్ మన హీరోని ఎంతగానో ఇష్టపడుతూ ఉంటుంది. తను రోజు శాండ్విచెస్ చేసి తెచ్చిస్తూ మరి మన హీరోతో ఎంత మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా కానీ తన అదృష్టం బాగుండి మనోడు మాత్రం తను ఒక అగ్లీ గోర్ లానే చూస్తూ సైలెంట్ గా తను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఒక రోజు సీక్రెట్ గా ఆ రూమ్ వెంటిలేటర్ ఓపెన్ చేసి లోపల పోలీసులు ఒక మర్డర్ కేసు గురించి మాట్లాడుకుంటుంటే వింటూ ఉంటాడు. అందులో విక్టిమ్ ఒక ఉమెన్ అనమాట. అయితే ఆ క్రైమ్ సీన్ లో కూడా యాపిల్ దొరికేసరికి ఇంకా అది కూడా ఈ కట్రే చేసి ఉంటాడని పోలీసులు ఫిక్స్ అయిపోవడంతో ఒక పక్క హీరో వాళ్ళ మాటలు విని ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు. ఎందుకంటే మనోడు అసలు ఆ మర్డర్ చేయనే లేదు. ఎవరు కావాలనే ఈ హత్యని అతని అకౌంట్ లో వేయాలని చూస్తున్నారని అర్థమై సేమ్ అతనిలాగే హత్య చేసిన ఆ కాపీ క్యాట్ ఎవరో కనుక్కొని బుద్ధి చెప్పాలనుకొని ఆ మీటింగ్ అంతా అయిపోయాక ఆ రూమ్ లోకి వెళ్లి ఆ కేసు డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాడు. ఇంటికి వెళ్లి వాటిని డీటెయిల్ గా చెక్ చేసి క్లూస్ కోసం నెక్స్ట్ డే ఆ విక్టిమ్ ఇంటికి వెళ్తాడు. కానీ హీరో వెళ్లేసరికి అక్కడికి ఆల్రెడీ పోలీసులు వచ్చి ఉంటారు. సో ఇంకా చేసేదేం లేక వెనక్కి వెళ్ళిపోతాడు. అచ్చం నాలాగే హత్యలు చేస్తున్నా ఆ కాపీ క్యాట్ ఎవరై ఉంటారా అని జుట్టు పీక్కుంటున్న సమయంలో ఇంకా అదే టైంలో హీరో తన ఫిషెస్ కి ఫుడ్ అయిపోవడం గమనించి కొనుక్కు రావడానికి ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. అక్కడ హీరో ఒక అందమైన అమ్మాయిని చూసి తనకి అట్రాక్ట్ అవుతాడు. అదే టైంలో ఆ అమ్మాయి హీరో దగ్గరకు వచ్చి నాకు ఫిష్ ఫుడ్ లో ఏ బ్రాండ్ బాగుండిద్దో సజెస్ట్ చేస్తారా అని అడుగుతుంది. అలా తనే వచ్చి మాట్లాడేసరికి మనోడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇంకా వాళ్ళ షాపింగ్ అయిపోయాక ఇద్దరు కలిసి ఒకే బస్ లో వెళ్తూ ఉండగా తీరా అమ్మాయి స్టాప్ వచ్చేసరికి నాకు చీకటి అంటే చాలా భయం, సో కొంచెం మా ఇంటి దాకా తోడొస్తారా అని అడుగుతుంది. అప్పుడు హీరో కూడా ఇంక తన ఇస్తున్న హింట్ ని అర్థం చేసుకుని వెంటనే ఒప్పేసుకుంటాడు. అలా హీరో ఆ బ్యూటిఫుల్ గోల్ తో కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇతని దగ్గర ఉన్న గన్ చూసేయడంతో భయపడుకునే పోలీస్ ఆఫీసర్ నుంచి బిల్డప్ కొడతాడు. ఆశ్చర్యంగా ఆ అమ్మాయి కూడా ఎటువంటి భయము లేకుండా ఇంకా ఇతనితో చాలా ఇష్టంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. బట్ ఆ నెక్స్ట్ జరిగేది మనోడు అసలు లైఫ్ లో మర్చిపోలేడు. తను సడన్ గా ఉన్నట్టుండి అతను గన్ తీసుకొని ముందరకు నెట్టేస్తుంది. అసలు తన ఫేస్ లో ఏ ఎక్స్ప్రెషన్స్ లేకుండా మర్యాదగా ఇతన్ని సూట్ కేసు ఓపెన్ చేయమని చెప్తుంది. అప్పుడు అందులో యాపిల్ అండ్ కొన్ని కిల్లింగ్ టూల్స్ ఉండడం చూసి మొత్తానికి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుంది. ఇతని ప్యాంట్ అండ్ అండర్ వేర్ కూడా ఇప్పించేస్తుంది. బలవంతంగా ఆ కార్ దగ్గర కూర్చోబెట్టి అతను 2 చేతులు వెనక్కి కట్టేయడంతో మన హీరో పక్క పానిక్ అయిపోతూ ఉంటాడు. అసలు ఈ బ్యూటీ ఏం చేయాలనుకుంటుందో మనోడికి అర్థం కాదు. బహుశా తనకి ఏవో వైల్డ్ ఫ్యాంటసీస్ ఉండుంటాయి అనుకొని సర్లే మందేం పోయింది కోఆపరేట్ చేద్దాం అనుకుంటాడు.
కానీ తను అతని సూట్ కేసులోంచే ఒక నైఫ్ తెచ్చి ఇతని మీద కూర్చొని ఫస్ట్ ఇతని బ్లడ్ ని కొంచెం లిక్ చేస్తుంది. ఇంకా అప్పుడు ఆ మూమెంట్ లో తను ఇతనిలాగే సీరియల్ కిల్లర్ అయి ఉండొచ్చేమో అని భయపడిపోతూ ఉంటే అప్పుడు తను నిజం చెప్పు, నువ్వే కట్టర్వి కదా అని అడుగుతుంది. ముందు మనోడు ఒప్పుకోడు, కానీ తను అలాగే టార్చర్ చేస్తూ కింద బ్రదర్ కూడా రిస్క్ లో ఉండేసరికి ఇంకొప్పుకోక తప్పదు. ఫైనల్ గా అతని ఐడెంటిటీని రివీల్ చేస్తాడు. ఆ నెక్స్ట్ సెకండే తను అతని నోటికి టేప్ వేసి ఒక కటింగ్ ప్లేయర్ ని తీసుకొని అతను 2 బాల్స్ ని స్క్వీజ్ చేస్తూ చివరికి ఒక బాల్ ని పూర్తిగా బ్రేక్ చేస్తుంది. అప్పుడు ఆ నొప్పికి ఎంత అరుద్దాం అనుకున్నా గానీ బట్ ఆ సౌండ్ హీరో గొంతులోనే ఆగిపోతుంది. నెక్స్ట్ డే ఒక దొంగ వచ్చి చేతుకున్న వాచ్ ని లాక్కెళ్లిపోవడంతో మన హీరోకి మెలకు వస్తుంది. లేచి నుంచోడానికి కూడా ఓపిక లేక తన వెనక్కున్న కార్ ని పట్టుకొని మెల్లిగా లేచి నుంచుంటాడు. అతని బాల్స్ లో ఒకటి మిస్ అయిపోయి ఉండడం గమనించి ముందు చాలా భయపడిపోతాడు. కానీ యాజ్ ఎ కిల్లర్ గా మనోడు మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ గా ఉండి సర్లే కనీసం ఒక్కటైనా మిగిలింది కదా అని హ్యాపీ ఫీల్ అయ్యి ఎలాగోలా లేచి నుంచొని నడవడానికి ట్రై చేస్తాడు. కానీ అస్సలు ఆ నొప్పితో ముందరకు కదలలేక ఇప్పుడు అతనికి ఎవరో ఒకళ్ళ హెల్ప్ అయితే అవసరం. అందుకని అతనితో వర్క్ చేసి ఆ చబ్బీ గోల్ కాల్ చేసి అతనికి హెల్ప్ చేయమని అడుగుతాడు. అలా కాల్ చేసి అన్కాన్షియస్ అయిపోతాడు. మళ్ళీ హీరో కళ్ళు తెరిచి చూసేసరికి అతని ఇంట్లోనే ఉంటాడు. పైగా హీరోకి అతనుకున్న 2 బాల్స్ లో ఒకటి బ్రేక్ అయిపోయి ఉండడంతో ఇంకా అతని ప్రైవేట్ పార్ట్ కి ఒక యూరిన్ పైప్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఇంకా ఆ ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసి ఉంటుంది. పైగా అతను పోలీస్ స్టేషన్ లో దొంగలించిన ఆ విక్టిమ్ డీటెయిల్స్ అన్ని అక్కడ చెల్లా చెదురుగా పడి ఉంటే తను అవి కూడా నీట్ గా ఒక ఫైల్ లో అరేంజ్ చేసి ఉంచుతుంది. అది చూసిన హీరో తన రియల్ ఐడెంటిటీ ఆ షబ్బిగోల్కి తెలిసిపోయి ఉండిద్దని సో తను వెంటనే చంపేయాలనుకుంటాడు. దానికోసం హీరో అతని యూరిన్ పైప్ ని కట్ చేసుకొని స్టార్ట్ అయ్యే లోపే వాళ్ళ ఇంటి డోర్ బెల్ రింగ్ అవుతుంది. అది విన్న హీరో ఆ చబ్బిగోల్ పోలీసులకి గురించి చెప్పేసిందేమో, సో పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారేమో అని భయపడి విండోలోంచి దూకేసి పారిపోదాం అనుకుంటాడు. కానీ మళ్ళీ విండోలోంచి దూకేస్తే తనకున్న ఒక్క బాల్ కూడా ఏమైపోతుందో అని ఆలోచించి మెల్లిగా వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే కానీ ఆ డోర్ వెనక ఎవరు ఉండరు. బట్ అక్కడ ఒక బాక్స్ ఉండి ఆ బాక్స్ తీసుకుని లోపలికి వచ్చి చూస్తే దాంట్లో అతని ఫోన్ ఆను ఇంకా కొన్ని కిల్లింగ్ టూల్స్ ఉంటాయి. చూడంగానే ఇంక సైకో గోలే పంపించుండిద్దని అర్థమైపోతుంది. సో ఇంకా టూల్స్ తన రూమ్ లో పెట్టేసి హీరో ఒక షార్ప్ నైఫ్ తీసుకొని ఆ చబ్బీ గోల్ తన ఐడెంటిటీ రివీల్ చేసిందో లేదో తెలుసుకోవడానికి వెళ్తాడు. ఒకవేళ తను కనుక రివీల్ చేసి ఉంటే ఇంకా తను హెల్ప్ చేసిందన్న గ్రాటిట్యూడ్ కూడా లేకుండా ఇమీడియట్ గా చంపేయాలనుకుంటాడు. అలా నలిగిపోయిన బాల్ తోనే ఎలాగోలా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాక కానీ తను వాళ్ళ డ్యూటీకి రాలేదని తెలుస్తుంది. అక్కడంతా చూస్తుంటే తను ఏమీ రివీల్ చేసినట్టు అనిపించదు. అయినా గానీ తన ఇంటికి వెళ్ళాక అప్పుడు ఆ షబ్బీ గోల్ వచ్చి డోర్ ఓపెన్ చేసి హీరోని చూసి ఒక సెకండ్ షాక్ అవుతుంది. ఇంకా వెంటనే అతను లోపలికి ఇన్వైట్ చేస్తుంది. అలా తను చూడనప్పుడు అతను తెచ్చుకున్న నైఫ్ ని బయటకు తీస్తాడు. అప్పుడు ఆ చబ్బీ గోల్ వెనక్కి తిరిగి అసలు ఎందుకు ఆ పోలీస్ స్టేషన్ లోని కేసు ఫైల్స్ మీ ఇంట్లో ఎందుకున్నాయని అడుగుతుంది. దానికి మన హీరో చాలా కామ్ గా సమాధానం చెప్తూ పోలీస్ ఆఫీసర్ అవ్వడం అతని డ్రీమ్ అని చెప్పి అందుకే సీక్రెట్ గా కేసుని నేను కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నా అని చెప్తాడు. అప్పుడు అది విని తను ఇంప్రెస్ అవుతుంది. దాంతో ఇంకా తన రియల్ ఐడెంటిటీ తినకు కూడా తెలిసి ఉండదని అర్థమై ఇంకా తను ఏం చేయకుండానే హీరో అక్కడ నుండి వెనక్కి వచ్చేస్తాడు. బట్ తన ఇన్నోసెన్స్ కి అయితే లొంగిపోతాడు. అలా చబ్బీ గోల్ ఇంటి నుండి బయటకు రాగానే హీరోకి అతను బాల్స్ కట్ చేసిన ఆ అందమైన అమ్మాయి కాల్ చేసి నీకు సరిగ్గా 3 రోజులు టైం ఇస్తున్నా, ఈలోగా నీలాగా హత్య చేసిన ఆ కాపీ క్యాట్ ఎవరో కనిపెట్టు, లేకపోతే నీ 2వ బాల్ ని కూడా కట్ చేస్తా అని చెప్తుంది. అది విని హీరో భయపడిపోతాడు. మనోడే పెద్ద కిల్లర్ అయినప్పటికీ బట్ ఇప్పుడు ఆ బ్యూటిఫుల్ గోల్ అంటే చాలు ఫ్యాంట్ లోనే పోసేసుకుంటాడు. సో హీరో మళ్ళీ హత్య జరిగిన ఆ ఇంటికి క్లూస్ కలెక్ట్ చేయడానికి వెళ్తాడు. తెలివిగా ఫింగర్ ప్రింట్స్ పడకుండా చేతికి గ్లౌస్ వేసుకొని క్లూస్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే అక్కడ ఉన్న ఫ్రిడ్జ్ లో బీర్ బాటిల్ తీసుకొని ఒక సిప్ తాగి ఆ బీర్ బాటిల్ ని అక్కడ టేబుల్ మీద పెడతాడు. అక్కడ అసలు హత్య జరగక ముందు ఎలా ఉండేదో ఆ సీన్ ని ఎగ్జాక్ట్ గా రీక్రియేట్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే హీరోకి అక్కడ ఉన్న ఒక పెన్ ఇంకా ఎవిడెన్స్ లో ఉన్న పెన్ ఒకటి కాదని తెలుసుకుంటాడు. అంటే ఈ రూమ్ ని ఇన్వెస్టిగేట్ చేసిన టైంలో ఎవరో ఒక పోలీస్ ఆఫీసరే ఈ పెన్ ని మార్చగలడు కాబట్టి సో మర్డర్ చేసింది లేదా మర్డర్ చేసిన వ్యక్తికి హెల్ప్ చేసేది ఒక పోలీస్ ఆఫీసరే అని హీరోకి అర్థమవుతుంది. బహుశా ఆ పెన్ మీద ఫింగర్ ప్రింట్స్ ఉండొచ్చేమో, అందుకే దాన్ని మార్చేసి ఉంటారని అనుకుంటూ ఉండగా సరిగ్గా అదే టైం కి ఎవరో ఆ ఇంటికి వస్తారు. సో వెంటనే హీరో ఆ బాత్రూమ్ లోకి వెళ్దాం అనుకుంటాడు. అప్పుడు ఆ రూమ్ లోకి షెరీఫ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి అక్కడ టేబుల్ మీద ఉన్న బీర్ బాటిల్ చూసి ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో అని డౌట్ వచ్చి ఆ బాత్రూమ్ వైపే వెళ్తూ ఉంటాడు. ఇటువైపు హీరో అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. కానీ అదే టైం కి షెరీఫ్ కి అర్జెంట్ కాల్ రావడంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా వెళ్తున్న పోలీసుని చూసి హీరోకి ఒక ఐడియా వస్తుంది. అసలు ఆ మర్డర్ జరిగిన రోజు ఇన్వెస్టిగేషన్ కి ఏ పోలీస్ ఆఫీసర్స్ వచ్చారో అని వాళ్ళ లిస్ట్ కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ షెరీఫ్ మీద ఉన్న కోపంతో ఆ కాఫీలో ఉమ్మేసి ఇచ్చి మొత్తానికి ఆ లిస్ట్ ఉన్న పేపర్ అయితే కనిపెట్టేస్తాడు. ఇంకా షెరీఫ్ బయటకు వెళ్ళగానే వెళ్లి దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఆ పేపర్ మిషన్ లోనే ఇరుక్కుపోతుంది. సరిగ్గా అప్పుడే అటుగా వెళ్తున్న షబ్బీ గోల్ హీరో కంగారుగా ఉండడం చూసి నీకేమైనా హెల్ప్ చేయాలా అని అడుగుతుంది. కానీ టెన్షన్ లో ఉన్న హీరో తన మీద సీరియస్ గా అరవడంతో ఇంకా చబ్బీ గోల్ ఏడుస్తూ ఆ రూమ్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకో పోలీస్ ఆఫీసర్ వచ్చి ఏమైందని అడిగితే ఈసారి హీరో టెన్షన్ పడకుండా నవ్వుతూ ఏం కాలేదని చెప్తాడు. అలా లిస్ట్ ని ప్రింట్ తీసుకొని అతని ఇంటికి వెళ్లి ఆ లిస్ట్ లో ఉన్న ఒక్కో పేరుని చెక్ చేస్తాడు. అతని బుర్ర షెర్లాక్ హోమ్ కన్నా షార్ప్ గా పనిచేస్తుంది. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళలో ఎవరు హత్య చేయడానికి ఛాన్స్ ఉందా అని చెప్పి ఫిల్టర్ చేయడం మొదలు పెడతాడు. అందులో ఒకరు పేషెంట్, ఇంకొకరికి ఆ మర్డర్ జరిగే ముందు హ్యాండ్ కి ఇంజురీ అయింది, ఇంకోటేమో కరెక్ట్ గా ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కితేనే ఆల్స్టో
వచ్చి కింద పడిపోతాడు. సో ఖచ్చితంగా వాడు కూడా అయ్యుండు. అలా వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి చివరికి ఒక ముగ్గురిని సస్పెక్ట్స్ గా ఫైనల్ చేస్తాడు. ఆ ముగ్గురు సస్పెక్ట్స్ షెరీఫ్, డేవిడ్ ఇంకా మైకేల్. వీళ్ళలో ఫస్ట్ షెరీఫ్ గారు టూ ఇంటెలిజెంట్ అవడంతో అతని పక్కన పెట్టి ముందు డేవిడ్ ఇంటికి వెళ్తాడు. అలా డేవిడ్ ఇంటికి వెళ్ళినాక హీరోకి తెలిసేది ఏంటంటే ఈ డేవిడ్ ఒక గే. అది చూసి హీరోకి తన ఫాదర్ గుర్తొచ్చి మళ్ళీ అతని చైల్డ్హుడ్ ఇన్సిడెంట్స్ గుర్తొచ్చి బాధపడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే డేవిడ్ మాత్రం సస్పెక్ట్ కాదని కన్ఫర్మ్ చేస్తాడు. ఎందుకంటే విక్టిమ్ ఒక ఫీమేల్, ఇంకా తన ఇంట్లో ఒక్క వాల్యుబుల్ ఐటమ్ కూడా దొంగలించబడలేదు. సో చూడడానికి ఇదేదో లవ్ అఫైర్ మర్డర్ లా అనిపిస్తుంది. అలా ఒక 3 రోజులు గడిచిపోయాక తన హీరోకి ఇచ్చిన టైం కంప్లీట్ అవడంతో ఇప్పుడు ఆ సైకో లేడీ మళ్ళీ వచ్చి ఇతను కలుస్తుంది. మన హీరో ఈ భూమి మీద ఎవరికైనా భయపడతాడా అంటే అది ఈఎంఐకే. ఇంకా ఆ కాపీ క్యాట్ ని కనిపెట్టడంలో ఎలాంటి ప్రోగ్రెస్ లేదని తెలిసి అతనికి గన్ చూపించి నీకు ఇంకో 24 hours టైం ఇస్తున్నా, ఈలోగా ఆ కాపీ క్యాట్ ఎవరో పట్టుకో, లేదంటే ఖచ్చితంగా నీ రెండో బాల్ ని కూడా కట్ చేస్తా అని చెప్పి వెళ్తుంది. ఇంకా మరుసటి రోజు ఆ సెకండ్ సస్పెక్ట్ అయిన మైకిల్ ని ఫాలో చేస్తూ అతని ఇంటి దగ్గరే సీక్రెట్ గా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడో జాగింగ్ కి వెళ్ళిపోయి 1 hour అవుతున్నా గానీ ఇంకా తిరిగి రాలేదేంటా అని వెయిట్ చేస్తూ ఉంటే కానీ మైకిల్ మన హీరో వెనక నుండి వచ్చి మన హీరోని పట్టేసుకుంటాడు. పట్టుకొని నువ్వు ఎందుకు నన్ను స్టాకింగ్ చేస్తున్నావు అని అడుగుతాడు. జనరల్ గా పోలీస్ ఆఫీసర్స్ అంటే చాలా షార్ప్ గా ఉంటారు కాబట్టి ఈజీగా మన హీరో అతన్ని ఫాలో అవుతున్న విషయం కనిపెట్టేసి చెప్పరా నన్ను ఎందుకు సీక్రెట్ గా ఫాలో అవుతున్నావు అని అడుగుతూ ఉంటే దానికి మన హీరో బుర్ర కూడా చాలా వేగంగా ఆలోచించి వెంటనే అతను ఒక గే లాగా యాక్ట్ చేయడం మొదలు పెడతాడు. నేను పోలీస్ స్టేషన్ లో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను, నువ్వు ఒక్కడివే నాతో ఫ్రెండ్లీగా మాట్లాడతావు, అందుకే నిన్ను ఫాలో అయ్యి నీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నట్టు చెప్తాడు. అది విన్న మైకిల్ కి కాస్త సాఫ్ట్ కార్నర్ కలిగే లోపే మళ్ళీ ఈడు ఒకవేళ హోమోసెక్సువల్ ఏమో అని డౌట్ వచ్చి హీరో ప్రైవేట్ పార్ట్ మీద గట్టిగా ఒక కిక్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్లే ముందు ఐఎమ్ నాట్ గే అని చెప్పి వెళ్తాడు. ఆల్రెడీ హీరో ప్రైవేట్ పార్ట్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ వీడు అదే ప్లేస్ లో కొట్టడం వల్ల చాలా సేపు ఆ పెయిన్ లోనే ఉండిపోతాడు. ఇంకా వీడు ఆ కాపీ క్యాట్ అయినా అవ్వకపోయినా వీడి మీద మాత్రం ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలనుకొని మన హీరో ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మైకిల్ ఉండే హోటల్ కి వెళ్తాడు. అక్కడ మైకిల్ ఫింగర్ ప్రింట్స్ ఉన్న ఒక నైఫ్ ను కలెక్ట్ చేసి తర్వాత వాళ్ళ స్టేషన్ లో పనిచేసే ఒక సుపీరియర్ ఆఫీసర్ ఇంటికి వెళ్లి ఆ నైఫ్ తో ఆఫీసర్ భార్యను చంపేస్తాడు. సో ఇప్పుడు ఆ నైఫ్ మీద ఎలాగో మైకిల్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కాబట్టి ఇంక ఈ దెబ్బతో వాడి పని అయిపోయిందిలే అనుకుంటాడు. నెక్స్ట్ డే హీరో ఏం సంబంధం లేనట్టు తను వర్క్ చేయడానికి స్టేషన్ కి వెళ్తాడు. ఆ స్టేషన్ లో సీక్రెట్ గా మైకిల్ నెంబర్ కనుక్కొని వెంటనే అతనికి ఒక బ్లాక్ మెయిల్ మెసేజ్ పంపుతాడు. నాకు తెలుసు నువ్వు ఒకరిని హత్య చేసావని, 5 నిమిషాల్లో నువ్వు గనక నాకు తిరిగి కాల్ చేయలేదంటే ఈ న్యూస్ అందరికి చెప్పేస్తా అంటాడు. ఒకవేళ మైకిల్ ఆ హత్య గనక చేసి ఉండకపోతే స్టేషన్ లో అందరికి ఆ మెసేజ్ చూపిస్తాడు. అదే గనక అతను క్రిమినల్ అయి ఉంటే సైలెంట్ గా ఉండిపోతాడని మైకిల్ ఏం చేస్తాడో చూద్దామని వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఇంతకు ముందే ఆల్రెడీ అతను ఫాలో అయ్యి దొరికిపోవడంతో సో ముందర మన హీరో మీద డౌట్ వచ్చి మన హీరో మొబైల్ చెక్ చేస్తాడు. కానీ ఇతని దగ్గర మొబైల్ ఏం లేకపోయేసరికి మళ్ళీ ఆ నెంబర్ కాల్ చేసి చూస్తే అది స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సో ఇంకా చేసేదేం లేక సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే నిజానికి మైకిల్ రావడం గమనించి హీరో ముందే అతని ఫోన్ ని పక్కనున్న క్లీనింగ్ వాటర్ లో పడేస్తాడు. నెక్స్ట్ డే ఆ విక్టిమ్ ఇంటికి వెళ్లి మైకిల్ ని $1 million అక్కడికి తీసుకురామని, లేకపోతే నువ్వు చేసిన మర్డర్ గురించి అందరికి చెప్పేస్తా అని బ్లాక్ మెయిల్ మెసేజ్ పంపిస్తాడు. సో మైకిల్ కి ఇంక వేరే దారి లేక హీరో చెప్పినంత క్యాష్ తీసుకొని ఆ విక్టిమ్ ఇంటికి అయితే వెళ్తాడు. తీరా లోపలికి వెళ్ళాక హీరో వెనక నుండి అటాక్ చేయబోతూ ఉంటే కానీ మైకిల్ అలర్ట్ అయ్యి అతనే హీరోని డౌన్ చేస్తాడు. అలా ఇద్దరు కింద పడి కాసేపు ఫైట్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా హీరోనే ఎలాగోలా ఆ ఫైట్ లో విన్ అయ్యి మైకిల్ ని ఒక చైర్ లో కట్టేసి ఉంచుతాడు. అప్పుడు మైకిల్ తెచ్చిన బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అప్పుడు అందులో క్యాష్ కి బదులుగా కిల్లింగ్ టూల్స్ ఉంటాయి. అది చూసి హీరోకి చిరాకు వస్తుంది. ఇంకా తర్వాత షెరీఫ్ కి కాల్ చేసి మీరు వెతుకుతున్న కట్టర్ ని పట్టుకోవడానికి నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉందని చెప్పి అలా మైకిల్ ఫింగర్ ప్రింట్స్ ఉన్న ఆ నైఫ్ ఎక్కడుందో చెప్తాడు. సో పోలీసులు ఆ ప్లేస్ కి వెళ్లి ఆ నైఫ్ ను కలెక్ట్ చేశాక దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ మైకిల్ వ్యాన్ కనిపెడతారు. సో వెళ్లి అతను లాకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక పార్కింగ్ టికెట్ దొరుకుతుంది. షెరీఫ్ అండ్ అతని టీమ్ తో ఆ పార్కింగ్ ఏరియాకి వెళ్లి చూస్తే ఆ కార్ డిక్కీలో హీరో ఇదివరకు మర్డర్ చేసిన ఆఫీసర్ వైఫ్ డెడ్ బాడీ దొరుకుతుంది. తన్ని ఈ కత్తితోనే హత్య చేశారని రుజువు అవడంతో అండ్ దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా మైకిల్ వే అవడంతో సో ఫైనల్ గా ఇన్నాళ్ళుగా మనం వెతుకుతున్న సీరియల్ కిల్లర్ మైకిలే అని వాళ్ళకి కన్ఫర్మ్ అవుతుంది. ఇటువైపు హీరో తనకు ఆ టాస్క్ అప్పగించిన ఆ బ్యూటిఫుల్ గోల్ ని అక్కడికి పిలిపించి ఇదిగో వీడే నాలా హత్య చేసిన ఆ కాపీ క్యాట్ అని చెప్తాడు. అప్పుడు తను సేమ్ ఇదివరకు హీరోని భయపెట్టినట్టే ఇతను కూడా భయపెట్టి అసలు మైకిల్ ఆ హత్య ఎందుకు చేశాడో అతని చేత చెప్పిస్తుంది. అప్పుడే మైకిల్ అతను చనిపోయిన అమ్మాయి చీటింగ్ పార్ట్నర్ అని, నేను ఒక రోజు పార్టీలో ఉన్నప్పుడు అదే పార్టీకి అమ్మాయి కూడా వచ్చింది, అప్పుడే తన భర్తతో హ్యాపీగా లేదని తెలుసుకొని సో తనతో మాట కలిపి ఆ రోజు పార్టీ అవగానే తాగిన మొత్తులో మేమిద్దరం సెక్స్ లో పాల్గొన్నామని చెప్తాడు. కానీ ఆ తెల్లారు లేచేసరికి తన భర్తకి ఈ విషయం ఎక్కడ తెలిసిపోద్దేమో అని భయపడి తనని చంపేయాలనుకుంది. అందుకే తనకన్నా ముందు నేనే తనని చంపేశానని చెప్తాడు. కానీ చంపడం అయితే చంపాను గానీ ఈ విషయం బయటకు తెలిస్తే ఎక్కడ నా కెరీర్ పోతుందేమో అని భయంతో సో సింపుల్ గా అక్కడ ఒక యాపిల్ పెట్టేసి ఈ హత్య కూడా కట్టరే చేసినట్టుగా మిగతా వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేశా అని చెప్తాడు. కానీ ఇదంతా విన్న తర్వాత అసలు ఆ బ్యూటిఫుల్ గోల్ కి ఈ కేసుతో సంబంధమే లేదు, మరి అలాంటప్పుడు తనెందుకు ఇందులో ఇన్వాల్వ్ అయిందనే డౌట్ అయితే వస్తుంది. దానికి ఆ బ్యూటిఫుల్ లేడీ యాక్చువల్ గా తన సిస్టర్ కూడా ఒక కరప్ట్
కరప్టెడ్ ఆఫీసర్ వల్లే చనిపోవాల్సి వచ్చిందని. సో ఇంకప్పటి నుంచి ఏ పోలీస్ ఆఫీసర్ తప్పు చేసినా సరే తనకు వాళ్ళ సిస్టర్ కి జరిగిన అన్యాయమే గుర్తొచ్చి తన కోపాన్ని వాళ్ళ మీద షిఫ్ట్ చేస్తుంది అని చంపేస్తుంది కూడా. ఇంకిప్పుడు మైకిల్ ను కూడా అలానే చంపేసి ఎవిడెన్స్ ఏం దొరకకుండా హౌస్ లో మంట పెట్టేసి మైకిల్ బాడీని తీసుకెళ్లి ఊరవతలు పాతి పెట్టేస్తారు. ఇంకంతా అయిపోయింది. మళ్ళీ మన హీరో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి ఇంకిప్పుడు నేను ఒక పర్ఫెక్ట్ క్రిమినల్ అని హీరో అనుకునే టైం కి స్టేషన్ లో ఇదివరకు దొరికిన ఆ పార్కింగ్ టికెట్ మీద షబ్బీ గోల్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. యాక్చువల్ గా అసలు ఏమైందంటే గత కొన్ని రోజులుగా హీరో మైకిల్ కి చెక్ పెట్టే పనిలో బిజీగా ఉండేసరికి వీడు అసలు ఆఫీస్ కి రావట్లేదేంటా అని ఏమైందో చూడడానికి తను హీరో ఇంటికి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు తన ఇల్లంతా చిందరవందరగా ఉండేసరికి మళ్ళీ ఆ ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటే అక్కడే తన పార్కింగ్ టికెట్ ని చూసినట్టు చెప్పేస్తుంది. సో తనకు ఆ క్రైమ్ తో ఎటువంటి సంబంధం లేదని అర్థం చేసుకున్న షరీఫ్ ఇంకొంచెం గట్టిగా అడిగేసరికి తనకి హీరో గురించి తెలిసిన నిజాలన్నీ కక్కేస్తుంది. ఇటువైపు హీరోకి అలా అతను డ్రీమ్ గోల్ తో కలిసి హత్య చేయడం వల్ల ఇంతకు ముందు ఎప్పుడు లేనంత హ్యాపీనెస్ ఫీల్ అవుతాడు. ఫైనల్ గా ఇదివరకు ఏ అమ్మాయిని చూసి అయితే భయపడేవాడు ఇప్పుడు ఆ అమ్మాయితోనే రిలేషన్షిప్ లో ఉంటాడు. ఇలా వీళ్ళిద్దరు లవ్ బోట్స్ గా మారి ఒక రోజు రాత్రి బెంచ్ మీద కూర్చుని ఉన్నప్పుడు ఆ షబ్బీ గోల్ అక్కడికి వచ్చి హీరోకి జరిగిందంతా చెప్పేస్తుంది. ఇంకా అతను రియాక్ట్ అయ్యే లోపే పోలీసులు అక్కడికి వచ్చి హీరోని సరెండర్ అవ్వమని చెప్తారు. సో ఇంకా వెంటనే అతను సూట్ కేసులో ఉన్న గన్ తీసుకొని ఆ షబ్బీ గోల్ మీద పెట్టి నన్ను వెళ్ళనివ్వండి లేదంటే తనని కాల్ చేస్తానని బెదిరిస్తాడు. అయితే అప్పుడు అక్కడ చాలా మంది పోలీసులు ఉండడం గమనిస్తాడు. అలాగే ఈ అమ్మాయి తినొక్కతే ఈ ప్రపంచంలో అతని గురించి కేర్ తీసుకుంది కాబట్టి సో అలాంటి అమ్మాయిని అడ్డు పెట్టుకొని పారిపోవడం ఇష్టం లేక ఆ షబ్బీ గోల్ ని పక్కకు నెట్టేసి ఆ గన్ ని అతని మెడ మీదే పెట్టుకుంటాడు. ఇంక ఇప్పుడు సరెండర్ అయిపోయినా గానీ అతని ఫ్యూచర్ ని వాళ్ళెవరో చేతిలో పెట్టడం ఇష్టం లేక కాల్ చేసుకొని చనిపోదాం అనుకుంటాడు. సరిగ్గా ఆ ట్రిగర్ నొక్కే టైం కి లక్కీగా షబ్బీ గోల్ అతను కాపాడుతుంది. తన గన్ పక్కకు నెట్టేయడంతో బుల్లెట్ ఫైర్ అయినా కేవలం అతని కంటికి మాత్రమే గాయమవుతుంది. సో హీరోని వెంటనే అంబులెన్స్ లోకి ఎక్కించి ఉంచుతారు. అప్పుడు షరీఫ్ హీరో దగ్గరికి వెళ్లి ఇదంతా నువ్వు చేసి ఉంటావు అని అనుకోలేదని అంటాడు. అది విన్న హీరో షరీఫ్ కి మిడిల్ ఫింగర్ చూపించి రిప్లై ఇస్తాడు. అలా హీరోకి ట్రీట్మెంట్ ఇప్పించి అతను జైలుకి తీసుకెళ్తారు. చివరిగా ఈ సీన్ జరుగుతున్నంత సేపు సైలెంట్ గా ఉన్న ఆ బ్యూటిఫుల్ గర్ల్ హీరో అంబులెన్స్ లో వెళ్లిపోతూ ఉన్నప్పుడు తన ఐఎమ్ కమింగ్ ఫర్ యూ అని చెప్పడంతో ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.